అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీబీబీ మురళీకృష్ణ, శ్రీ చక్ర గాయత్రి జ్యోతిషాలయం, బ్రాహ్మణ వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. జూలై 29వ తేదీ బుధవారం చాలా 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 విశేషమైనటువంటి రోజు. ఆ రోజు గురు పౌర్ణమి. అందరూ గురు పౌర్ణమిని చాలా విశేషంగా జరుపుకుంటుంటారు గుళ్ళలో కూడా. ఏంటి దీని విశిష్టత? ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి గురు పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దీన్ని ఏమంటారంటే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఇదే విశేషం. వ్యాస మహర్షి జన్మించిన రోజే ఈ యొక్క గురు పౌర్ణమి జరుపుకుంటాం మనం. ఏంటి వేదవ్యాసుల ప్రత్యేకత? మహాభారతాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు, చాలా 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 గొప్ప ఆధ్యాత్మిక వేత్త, ఆది గురువు వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి స్వయాన నారాయణమూర్తిగానే కొనియాడబడ్డారు. అంత గొప్ప వ్యక్తి. ఎందుకంటే మన భారతదేశంలో ఈ వేదాలు కానీ వాక్యాలు కానీ అదేవిధంగా చాలా చాలా మంచి మంచి ఆధ్యాత్మిక విషయాల్లో ఇంచ వృద్ధికి వస్తున్నామంటే దానికి అంతా మూలమే వ్యాస మహర్షి. కనుక వ్యాస మహర్షి జన్మించిన రోజుని మనం గురు పౌర్ణమిగా జరుపుకోవడం విశేషం. అయితే ఆ రోజున అందరూ కూడా వ్యాస మహర్షిని తలుచుకోవాలి. అదేవిధంగా మరి గురు పౌర్ణమి అంటున్నాం కదా, వేదవ్యాసులే ఆది గురువుగా భావిస్తున్నాం కదా, మరి మనం ఏం చేయాలి? మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు విద్యా బోధన చేసిన గురువులు, అదేవిధంగా మీకు మంత్ర అనుష్ఠానాన్ని బోధించినటువంటి గురువులు, అదేవిధంగా మంత్రోపదేశాలు ఇచ్చినటువంటి గురువులు, అయ్యప్ప దీక్షలో కూడా మీకు ఎంతోమంది గురువులు మీకు ఉంటారు. ప్రతి ఒక్కరికి గురువు ఉంటాడు. అటువంటి వారు ప్రతి ఒక్క గురువుని మీరు దయచేసి ఆషాఢ పౌర్ణమి రోజున ఎక్కడున్నా వెళ్ళి వారి పాద నమస్కారం చేసి వాళ్ళని సన్మానించుకొని వారి ఆశీస్సులు పొందండి. మీకు మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఈ దేవాలయాల్లో ఉండేటువంటి పూజారులు ఉంటారు. మీరు ఎన్నో విషయాలు, మీకు సందేహాలు వచ్చినప్పుడు వాళ్ళని వెళ్ళి అడుగుతుంటారు. వాళ్ళు సందేహ నివృత్తి చేస్తుంటారు. మీ జీవితాన్ని చక్కటి మార్గంలో పెడుతుంటారు. కాబట్టి జ్ఞానబోధ చేస్తుంటారు. మీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తుంటారు. మరి అటువంటి అంత మంచి గురువులని ఆరాధించుకోవడం, వాళ్ళని సన్మానించుకోవడం, వాళ్ళ ఆశీస్సులు పొందడం అనేది ఆ రోజు మీరందరూ చేయదగ్గ పని. దయచేసి అది చేయండి. తర్వాత నేను ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నాను, మీ పిల్లలు బడికి వెళ్తున్నారు కదా, ఆ రోజు దయచేసి మీ పిల్లలతో పాటు మీరు కూడా వెళ్ళి, మీ పిల్లలు ఏ పాఠశాల చదువుతున్నారో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎంతమంది ఉంటారో అంతమందికి పాద నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళకు పండో ఫలమో వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఎందుకంటే ఏ గురువు నోట్లో ఎటువంటి వాక్ శుద్ధి ఉంటుందో తెలియదు. పిల్లలకు బాగా కలిసి వస్తుంది. ఇది ఆచరించండి. ఎప్పుడైతే మీ పిల్లల చేత మీరు ఆచరింపజేస్తారో పిల్లల్లో కూడా తల్లి, తండ్రి, గురువు, దైవము అనేటువంటి భావాలు చిన్నపిల్లల్లో వస్తాయి. ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులు పార్వతీ అమ్మవారికి ఏం చెప్పారు తెలుసా? విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్ధకం ఏషాం గురు కృపా నాస్తి అదో గచ్చంతి పార్వతి. ఎన్ని ఉన్నా, మేధస్సున్నా, విద్యున్నా, ధనమున్నా, ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా గురువు యొక్క ఆశీస్సులు లేకపోతే నిరర్ధకం అని చెప్పారు పరమేశ్వరులే పార్వతీ అమ్మవారికి. మరి దయచేసి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా గురువులను గౌరవిద్దాం. గురువు అంటే మీకు విద్య నేర్పిన గురువు, మీ జీవితాన్ని వృత్తికి తీసుకొచ్చిన గురువు, మీ జీవితంలో మీకు అనుపానాలు నేర్పి మిమ్మల్ని పైకి తీసుకొచ్చినటువంటి గురువు. ప్రతి ఒక్కరికి బాల్యం నుంచి చదివిన మీ గురువులు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎప్పుడో మీరు చదువుకోండి 2వ క్లాస్లో, ఆ గురువులు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు పాపం. కొందరికి కుటుంబాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థికంగా, కొందరు వైద్య సహాయం అందక కుటుంబ సహకారం లేని గురువులు ఇబ్బంది పడుతుంటారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే వెతికి పట్టుకొని వాళ్ళకి సాయం చేయండి. ఒక్క మాట పలకరించుకోండి, ఫోన్ చేసేనప్పటికీ కూడా. ఇలాంటి చేయడం ద్వారా ఎప్పుడు కూడా మీరు ఎంత వృద్ధికి వచ్చినా గురువు అనుగ్రహం అనేది మీ మీద ఉండాలి. ఆ ఉండినప్పుడు ఆ జీవితమే పరిపూర్ణమవుతుంది. దయచేసి అందరూ కూడా మరొకసారి చెప్తున్నాను, ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి, ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున గురుముఖ మీరు ఏమైతే నేర్చుకొని ఉన్నప్పటికీ కూడా ప్రతి గురువును కలిసి ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు అవకాశం ఉంటే మీరు ఇంకా కూడా దక్షిణామూర్తి స్తోత్రం, హయగ్రీవ ధ్యానం అవి చదువుకోవడం, వ్యాస మహర్షిని తలుచుకోవడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఈ ఆషాఢ పౌర్ణమి పరిపుష్టమయ్యి మీ అందరికీ కూడా గురువు యొక్క ఆశీస్సులు ఉంటాయి అని నేను తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830 నన్ను సంప్రదించగలరు. నమస్కారం.